సమాధి నుండి మరలా లేచింది. వచ్చుకోలేక ఏడుస్తూ ఆ రూమ్లో కూర్చొని ఆయన పాడేదేమనుకుంటా, నీ చింతకి మరణం నుండి సమాధి నుండి మరలా లేచింది. పిక్చరైజ్ కూర్చొని, నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిల్వ వలన కిరీటం, నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిల్వ వలన కిరీటం, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ నీకు శాంతిని. ఆయన చింతపడిన తర్వాత కూడా నువ్వు చింతపడిన తర్వాత నో మీనింగ్. సార్ ఇద్దరు చెప్పండి, నో మీనింగ్ అనండి. లేదు మీనింగ్. శాంతి కలిగే, నీ సిల్వ వలన కిరీటం, నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిల్వ వలన కిరీటం. ఒకరోజు వస్తుంది, నీ చేయి పట్టుకుంటే సింహాసనం మీద కూర్చోండి. Crown of glory, crown of life, a victory crown. చింతించి why జాబ్ లేదు పాస్టర్, you are not supposed to. I hope you understand this. You are not supposed to be in peacelessness. You are nullifying Jesus' bruises. Nullifying, zero Jesus. Don't do that. ఒక బ్యాచిలర్ కార్లో కూర్చొని రాజమండ్రి విశాఖపట్నం ఇద్దరు అయ్యారు అడుగుతున్నారు. రాసిన మాస్టర్ అంటే సరే ఈయన అడిగారు, మా నాన్నగారు అడిగారు, ఎందుకు అయ్యారు అందదని రాశారు, ప్రేమ అందదని రాశారు అంటే ఈయన ఏమన్నాడంటే, అయ్యారు వాళ్ళకి అడిగారు ఈ ప్రేమ గురించి రీసెర్చ్ చేసి రాసిన పాటది. ఎందులకు నాయపై ప్రేమ అందదయా స్వామి రీసెర్చ్ చేసి ఎప్పుడైతే అందలేదో అందులకే భయము దగ్గరికి వచ్చేసరికి భయమేసింది. నా మదికి అందదని వాట్ ఈస్ లైఫ్? ఆ లైఫ్ గురించి ఎందుకు అదండి ఏదండి నాకు అది కాదు. అదే కలిసి పాడండి. ఎందులతో మారిపోయావే.
దాన్ని he picked it up in detail. He picked it up in detail. నువ్వు మారిపోయావు, ఒక్కొక్క విషయంలో మారిపోయావు. ఆ బాడీలో అన్ని చేంజెస్ వచ్చేసినాయి. ఒక్కొక్కటి ఎత్తుకున్నాడు. He did not go in general. By transgressions he became wounded. By iniquities he was bruised. Is that major amount? Give me a demon. I love this.